Hi all. Today's topic is monotonic convergent theorem. Monotonic convergent theorem యొక్క స్టేట్మెంట్ వచ్చేసి every monotonic sequence of real numbers is convergent if and only if it is bounded. అంటే మనం ప్రతి ఒక్క మోనోటోనిక్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. అలానే ఇది బౌండెడ్ అని కూడా మనం ప్రూవ్ చేయాలి. ప్రూఫ్కి వచ్చేసి let Sn is a monotonic increasing sequence. Here monotonic sequence has two sequences. First one increasing sequence and decreasing sequence. మనం ఇందులో ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి టూ కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. డిక్రీజింగ్ సీక్వెన్స్కి టూ కండిషన్స్ ప్రూవ్ చేయాలి. నెససరీ కండిషన్ అండ్ సఫిషియంట్ కండిషన్. హియర్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ యొక్క మనం నెససరీ కండిషన్ని చూసుకుంటున్నాం. లెట్ Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. Sn అంటే సీక్వెన్స్ కదా, సీక్వెన్స్ అనేది ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్. దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ బౌండెడ్. మనకేంది స్టేట్మెంట్లో చెప్పింది కదా, కన్వర్జెంట్ సీక్వెన్స్ని బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. మళ్ళీ బౌండెడ్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. నెససరీ కండిషన్లోనేమో మనం కన్వర్జెంట్ని బౌండెడ్ అని ప్రూవ్ చేస్తాం. సఫిషియంట్ కండిషన్లోనేమో బౌండెడ్ని తీసుకొని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తాం. హియర్ లెట్ Sn ఈజ్ ఏ convergent sequence, then we have to prove that it is bounded. అంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అని మనం ప్రూవ్ చేస్తున్నాం. సిన్స్ Sn is a convergent sequence, let L be the limit of a sequence Sn. లిమిట్ n tends to infinity, Sn equals to L belongs to R. ఇది ఎట్లా తీసుకుంటున్నామంటే బై ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. మన కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇది లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఇప్పుడు కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ నుంచి కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ఏంది? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెన్ దెర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that n greater than or greater than m. Here mod Sn minus L is less than epsilon for all n belongs to capital N అంటే natural numbers. Let mod Sn minus L is less than epsilon. మనం మోడ్ని రిమూవ్ చేస్తే ఇక్కడ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ than or equal to Sn minus L is less than or equals to epsilon. Here మనం యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎల్ని యాడ్ చేస్తూ ఉన్నాం. L minus epsilon is less than Sn minus L plus L is less than L plus epsilon. L here get cancel. Then L minus epsilon is less than or equals to Sn minus is less than or equals to L plus epsilon. Then Sn లైస్ బిట్వీన్. లెసన్ అనేది ఒక సీక్వెన్స్ దేనిలో బిట్వీన్ ఉంది? లైస్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ మధ్యలో ఉంది. ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ అనేది లోవర్ బౌండ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ Sn. హియర్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఏ అప్పర్ బౌండ్, ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ ఏ లోవర్ బౌండ్. అంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ టూ బౌండ్స్, ఒకటి ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఇంకొకటి ఎల్ ప్లస్ ఎప్సిలాన్. నా సఫిషియంట్ కండిషన్. సఫిషియంట్ కండిషన్లో మనం ఏం ప్రూవ్ చేయాలి? బౌండెడ్ సీక్వెన్స్ తీసుకొని దాన్ని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. లెట్ హియర్ Sn ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్, దెన్ నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ Sn ఈజ్ కన్వర్జెంట్. సిన్స్ Sn ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్, మనకు Sn అనేది బౌండెడ్ సీక్వెన్స్ తీసుకుంటాం. లెట్ Sn ఈజ్ ఏ బౌండెడ్ ఎబో సీక్వెన్స్. మనం ఇక్కడ బౌండెడ్ ఎబోని తీసుకుంటున్నాం. బౌండెడ్ ఎబో అంటే సుప్రీమమ్ ఆఫ్ Sn. అంటే Sn ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు L. హియర్ వీ కెన్ టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 L ప్లస్ ఎప్సిలాన్ అనేది ఈజ్ ఏ అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ సీక్వెన్స్. LUB అంటే లీస్ట్ అప్పర్ బౌండ్. Sn ఈజ్ లెస్ దాన్ L ప్లస్ epsilon. Next, L minus epsilon is not an upper bound of a sequence because L plus epsilon is a upper bound. L minus epsilon is not at all upper bound. ఇది lower bound అవుతుంది. Such that Sm is implies L minus epsilon is less than or equals to Sm for all m is less than n. Sm అనేది లెస్ దెన్ Snకు ఉంది. ఫర్ ఆల్ m ఈజ్ లెస్ దెన్ n. హియర్ మనం 3 ఈక్వేషన్స్ని పైన ఫైండ్ అవుట్ చేసినాం. ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3లో నుండి L మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ Sm అనేది ఈక్వేషన్ నెంబర్ 1, Sm మైనస్ Sn అనేది ఈక్వేషన్ నెంబర్ 2, Sn మైనస్ L ప్లస్ 3
ఈ మూడు ఈక్వేషన్స్ నుంచి L minus epsilon is less than Sn is less than L plus epsilon. Here Lని మనం యాడ్ చేసుకున్నట్లయితే L is get cancel here. Minus epsilon is less than Sn minus L is less than epsilon. Here mod Sn minus L is less than epsilon. This is the definition of the కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ వచ్చింది కాబట్టి మనం బౌండెడ్ని తీసుకొని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేసినాం. ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. నెక్స్ట్ మోనోటోనిక్ డిక్రీజింగ్ సీక్వెన్స్ హ్యాస్ ఆల్సో సేమ్. You can see. Thank you. Please do like, share and subscribe my channel.